నమస్తే కాంచాల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని, మాదక ద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ సూచించారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈబీఎస్వి నిర్మల హైస్కూల్లో సిస్టర్ శిరీష అధ్యక్షతన నిర్వహించిన లీడర్షిప్ ఎలక్షన్ కార్యక్రమంలో ఎన్నికైన విద్యార్థి నాయకులకు బాధ్యతలు, విధి విధానాలపై అవగాహన కల్పించారు. భారత ఎన్నికల కమిషన్ దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న సర్ ప్రోగ్రాంలో కారంపూడి మండలం 58% దాటినట్లు మండలంలో సర్ ప్రోగ్రాం టీంకు నాయకత్వం వహిస్తున్న కారంపూడి మండల అభివృద్ధి అధికారి గంటా శ్రీనివాసరెడ్డి, మండల రెవెన్యూ ఆఫీసర్ వెంకటేశ్వర్లు నాయకులు మంగళవారం తెలియజేశారు. అయితే మంగళవారం మధ్యాహ్నం సమయానికి మండలంలో 9 మంది బిఎల్ఓలు ఇంకా 50% పూర్తి చేయలేదని తెలియవచ్చింది. మండల కేంద్రమైన కారంపూడిలో అంకాలమ్మ గుడి సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ షిరిడి సాయి మందిరంలో మంగళవారం ఆలయ పూజారి దిలీప్ కుమార్ ఆచార్యులు మధ్యాహ్న హారతి కార్యక్రమం నిర్వహించిన అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో గుండా సీతారామయ్య, గుండా సుబ్బారావు, వెచ్చవాసు, గుండా రామాదేవి, గుండా సంధ్య, గుండా మల్లేశ్వరి, ఊటుకూరు వాణి, పుష్పలత, పద్మావతి, నాగమణి తదితరులు సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా అమరావతి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. పెద్దకురపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తదితరులు నివాళులు అర్పించారు. దివంగత వైఎస్ఆర్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. నర్సరావుపేట పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలతో హడలెత్తించిన అంతర్జిల్లా కిలాడి దొంగ ప్రకాశం జిల్లా వల్లపల్లికి చెందిన షేక్ షబీరన్ను 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు 6 లక్షల విలువైన 8 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వృత్తిరీత్యా మోటార్ సైకిల్ మెకానిక్ అయిన షాబీర్ తనకున్న నైపుణ్యంతో లాక్ చేసి ఉన్న వాహనాలను కూడా సులభంగా అన్లాక్ చేసి క్షణాల్లో మాయం చేసేవాడు. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు బుధవారం గుంటూరులోని తమ కార్యాలయం ఆర్య వైశ్య సంఘ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత సృహద్భావ వాతావరణంలోని జరిగిన ఈ ఆత్మీయ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నాయకులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను, తమ సామాజిక వర్గం సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు విద్యా నైపుణ్యాభివృద్ధి మరియు పోటీ పరీక్షల శిక్షణ అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తాలీం-ఏ-హునర్ కార్యక్రమానికి నర్సరావుపేట అంజుమాన్ కమిటీ కన్స్ట్రక్షన్ సభ్యులు 50,000 ఆర్థిక విరాళాన్ని ప్రకటించారు. బుధవారం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సారథ్యంలో స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో అంజుమాన్ కమిటీ అధ్యక్షులు రహమత్లు 50,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. మండలంలో నాగార్జున సాగర్ కూడి కాలువ పరిధిలోని పెదనందిపాడు బ్రాంచ్ కాలువ తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటోంది. కాలువ గట్లు కోతకు గురి కావడం, చెత్త చెదరం పేరుకుపోవడం, బఫర్ జోన్లు భారీగా అక్రమాలు జరగడం వల్ల నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. అలాగే పెదనందిపాడు బ్రాంచ్ కెనల్ నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వినుకొండ పట్టణంలోని నర్సరావుపేట రోడ్డు నందిగల వినుకొండ ప్రెస్ క్లబ్ లో ఓటర్ గుర్తింపు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉచిత సేవలను అందిస్తున్నారు. 2 రోజులుగా అందిస్తున్న ఈ సేవలను వినుకొండ పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అవసరమైన సహాయ సేవలను ప్రెస్ క్లబ్ ద్వారా కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 నుండి జూలై 14 వరకు కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రజలు మరింతగా సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ కె రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2002 తర్వాత ఓటు హక్కు పొందిన వారు తమ తల్లిదండ్రులు ఓటు వివరాలతో మ్యాపింగ్ చేయించుకోవాలని, ప్రతి ఓటర్ తమ పూర్తి వివరాలను సంబంధిత BLOలకు అందజేయాలని, నమోదు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఇవి ఈ రోజు వార్తల అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.